హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక అద్భుతమైన శక్తిపీఠం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బుద్వేల్ రైల్వే స్టేషన్. మనం వెళ్ళే ట్రైన్ నేమ్ వచ్చేసి తుంగభద్ర ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీడే మనకు కాచిగూడ నుంచి కర్నూలు సిటీకి అయితే ఉంటుంది. ఛార్జ్ వచ్చేసి మనకు 80 రూపీస్ అయితే ఉంటుంది. ఇది బుద్వేల్ రైల్వే స్టేషన్ నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సెకండ్ ప్లాట్ఫామ్ లో అయితే వస్తుంది. మనం ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాం. నేను నేను గోపాల్ ఇద్దరం అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్ కి. ఈ ట్రిప్ వచ్చేసి మనకు 1000 రూపీస్ లో అయితే కంప్లీట్ అవుతుంది. అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, తుంగభద్ర ట్రైన్ కోసం. ఇప్పుడు ఈ తుంగభద్ర ట్రైన్ లో నార్మల్ గా స్లీపర్ క్లాసెస్, ఏసీ క్లాసెస్ మరియు జనరల్ బోగీలు అయితే నంబర్ ఆఫ్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవ్రీడే ఉంటుంది కాబట్టి మనకు అంత రష్ ఉండదు. వీకెండ్ లో కొంచెం రష్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తుంగభద్ర ఎక్స్ప్రెస్. సో నేనైతే జనరల్ లో వెళ్ళాను కాబట్టి నాకు ఎలాంటి కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాలేదు. ఈచ్ పర్సన్ వచ్చేసి మాకు 500 రూపీస్ అయితే అయింది. కాబట్టి మొత్తానికి మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ ఆన్ ద వేలో మనకి ఇది ఒక చిన్న అద్భుతమైన లేక్ అయితే కనిపించింది. ఇది శంషాబాద్ దాటిన తర్వాత ఉంటుంది. మొత్తానికి ట్రైన్ జర్నీ అయితే మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకు గద్వాల్ జిల్లాలో ఎక్కువగా ఆముదము, కందులు, పత్తి విత్తనం అయితే ఎక్కువ వేస్తారు. సో మొత్తానికి మనం ట్రైన్ దిగిన తర్వాత గద్వాల్ జోగులాంబ హాల్ట్ దగ్గర అయితే మనం దిగాలి. అక్కడ నుంచి మనకు ఆటోలు మరియు తుఫాన్ అయితే ఉంటాయి. మనము ఇప్పుడు తుఫాన్ లో వెళ్తున్నాం. వీలైతే మనకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్ కి. సో ఆటోలో కూడా మనం వెళ్ళొచ్చు, బట్ ఆటో కొంచెం ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. 45 మినిట్స్ 1 అవర్. అదే తుఫాన్ అయితే మనకు 30 మినిట్స్ లో అయితే రీచ్ అవుతాం అక్కడికి. మొత్తం తుఫాన్ క్యాచ్ చేసిన తర్వాత జోగులాంబ గద్వాల్ ఆల్ట్ నుంచి మనకు శక్తిపీఠం వెళ్ళేసరికి మనకు ఒక 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ మనకు అద్భుతమైన మొత్తం చెట్ల మధ్యలో ఆకాశం వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, రోడ్ మధ్యలో కూడా టూరిజం, తెలంగాణ టూరిజం వాళ్ళ అయితే మధ్య మధ్యలో మనకు నంది విగ్రహం మరియు శివుని విగ్రహం అయితే రోడ్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరుగుతుంది. మొత్తానికి మనం అయితే ఇప్పుడు జోగులాంబ ఆది శక్తి పీఠం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ కమాను. ఈ కమాన్ లోపల నుంచి మనం లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర వీళ్ళు ఎలాంటి మనకైతే ఛార్జ్ అయితే తీసుకోవడం లేదు. సో ఫ్రీ ఆఫ్ పార్కింగ్ ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మొత్తం పార్కింగ్, మీరు వెహికల్ చూస్తున్నారు కదా, కార్లు, బైక్స్, ఇక్కడ మనకు బస్సెస్ కూడా మనకు పార్కింగ్ ప్లేసెస్ అయితే ఓపెన్ గా చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేసెస్ కూడా. మొత్తం పార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి లోపల మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ప్రతి టెంపుల్ ఎంత అద్భుతంగా ఆర్కిటెక్చర్ తో ఉందంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనకు లోపల మీకు 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదా. సో ఇది అమ్మవారి లోపలికి శక్తిపీఠం వెళ్ళే దారి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేను మీకు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళడానికి మనకు 50 రూపీస్ దర్శనం మరియు సర్వ దర్శనం అయితే ఉంటుంది. నేనైతే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం చేశాను కాబట్టి మనకు అక్కడ లోపల ఆది శక్తి పీఠం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల ఇలా నంది విగ్రహం ఉంటుంది. మొబైల్స్ అయితే లోపలికి అలో ఉండదు. మనం పంతులకి అడిగినాం కానీ వాళ్ళు అలో చేయలేదు. సో మీరైతే ఇప్పుడు ఇక్కడ దర్శనం చేస్తున్నారు కదా. సో ఇది శక్తి జోగులాంబ ఆలయం చూసుకుంటే మనము హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. జోగులాంబ ఆలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని మీకు అందరికీ తెలుసు. సో అలంపూర్ లో ఉన్న ఒక శక్తి రూపమైన జోగులాంబ దేవిగా అవతరించబడింది. ఇది ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం మహాశక్తి పీఠాలలో ఒకటి. అయితే ఇది శక్తి మతంలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మరియు తీర్థయాత్రలకు పరిగణించబడే ఒక శక్తి పీఠము, ఒక ఆలయము. అలంపూర్ లో తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదితో సంభవించే ప్రదేశానికి సమీపంలో అయితే ఉంటుంది. సో పక్కనే మనకు కృష్ణా నది అయితే గలగలగా పారుతూ ఉంటుంది కాబట్టి ఆ నది ఒడ్డున ఈ ఆలయం ఉండడం, అది కూడా క్రీస్తు శకం 7వ నుంచి 8వ శతాబ్దంలోనే దీన్ని నిర్మించారు. ఎంత అద్భుతంగా నిర్మించారు అంటే ఇలాంటి ఆర్కిటెక్చర్ ఆ కాలంలోనే
ఇంత అద్భుతంగా నిర్మించారంటే నేనైతే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ ఎంత ఇట్లా చెక్కడం కూడా ఎంత అద్భుతంగా అంటే చాలా బాగుంది. ఇంకొకటి మనము నిజాం రాజు సుల్తానేట్ ముస్లిమ్స్ రాజు పరిపాలించే టైంలో అయితే మన హిందూ దేవాలయాల మీద చాలా దాడులు చేయడం జరిగింది. సో ప్రతి దాడులు అయితే మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనకు ఈ ఆలయంలో ఫ్రీ అన్న ప్రసాదం కూడా ఉంటుంది. ఇది టైమింగ్ వచ్చేసి మనకు 1 నుంచి 2 ఉంటుంది. సో వీళ్ళైతే బ్యాచెస్ వైస్ మనకు పంపిస్తారు ఒక్కొక్కసారి. అంటే ప్లేస్ లోపల చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు 50 మెంబర్స్ ని అలో చేస్తారు. ఇప్పుడు మనము ఈ ఆలయం గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోగులాంబ శక్తిపీఠం వచ్చేసి మనకు అలంపూర్ అనే గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున అయితే ఉంటుంది. ఈ తుంగభద్ర నదిలో మనకు కృష్ణా నది మరియు తుంగభద్ర రెండు కలిసి ఇక్కడ నుంచి అయితే పారుతాయి. ఇక్కడ ఈ రాతి ఫలం మీద ఆనాటి కాలంలోనే శ్రీకృష్ణ దేవరాయలు వారు ఎంత అద్భుతంగా శివుని గురించి ఎంత అద్భుతంగా రాశారంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడండి ప్రతిదీ మనకు ఆ కాలంలోనే తెలుగులో ఈ విధంగా అద్భుతంగా రాయడం అనేది ఆనాటి కాలంలోనే మన తెలుగు సంస్కృతి గురించి ఎంత అద్భుతంగా వివరించారో మీరు చూడండి ఈ వీడియోలో. ఇప్పుడు ఈ విధంగా ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. ఈ అలంపూర్ మనకు ఆ టెంపుల్ పక్కనే చాలా నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ప్రతి టెంపుల్లో శివలింగం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు ఇక్కడ మొత్తం చిన్న గోపురాలు ఈ విధంగా చాలా టెంపుల్ ఉంటుంది. దర్శనం అయిన తర్వాత నేను ఇప్పుడు మీకు అవుట్ సైడ్ ఉన్న వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు గజస్తంభం. ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకున్న తర్వాత ఇది మెయిన్ లోపల శక్తిపీఠం వెళ్ళడానికి దారి కాబట్టి మనం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయట వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ప్రతిదీ ఎంత అద్భుతంగా వీళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంటే ఆ కాలంలోనే రాతి ఫలాలతో ప్రతిదీ ఎంత ఆర్కిటెక్చర్ చూసుకుంటే నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అశోక కాలం నాటిలోనే ఇంత అద్భుతంగా ఆర్కిటెక్చర్ ఉండడం, పైన ప్రతి టెంపుల్ పైన ప్రతిదీ ఇట్లా నంది విగ్రహం అయితే ఉంటుంది. ఈ నంది విగ్రహంతోనైతే మనకు టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఎంత అసలు ఇట్లా స్టెప్ బై స్టెప్ చెక్కడము ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కింద వ్యూస్ కూడా ఎంత బాగుంటాయి అంటే ప్రతిదీ ఇట్లా చిన్నగా పిల్లర్స్ లాగా ఉండడం నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ జోగులాంబ ఆలయం చూసుకుంటే మనకు నవ బ్రహ్మ దేవాలయ సముదాయంలో ఉండే ఆలయంగా మనం అయితే పరిగణిస్తాం. ఇది క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే మీకు ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ కాలం నుంచి ఇప్పటి వరకు అసలు చెల్లు చెదరకుండా ఇంత అద్భుతంగా ఈ రోజు వరకు మనకు ఉందంటే చాలా గ్రేటు. కానీ మనకు ముస్లిం పరిపాలించే కాలంలో ఈ ఆలయంని ధ్వంసం చేయడానికి చాలా సార్లుగా ట్రై చేశారు. కానీ అది కూడా చాలా విగ్రహాలు అయితే వీళ్ళు ధ్వంసం చేశారు. అవి కూడా మనకు ఈ వీడియోలో ముందు మీరు చూస్తారు. ఆ ధ్వంసం చేసిన వీడియోని కూడా నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే ఇక్కడ మీరు చూడండి ఈ టెంపుల్ లోపల బయట అవుట్ సైడ్ మనకి ఎంత వ్యూ ఉంటుందంటే ఇట్లా ప్రతిదీ దేవుని విగ్రహాన్ని మనకు ఎంత అద్భుతంగా చెక్కి వీళ్ళు అయితే మనకు వివరించడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతిదీ పిల్లర్ మీద అయితే ఇంత ఆర్కిటెక్చర్ ఆ కాలంలోనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ టెంపుల్ ని కంపల్సరీ విజిట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఒక శక్తిపీఠం ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం 4 శక్తిపీఠాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఆంధ్రాలో 3 ఉంటుంది, మనకు ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ ఈ స్టోన్ మీద పిల్లర్ మీద మనం ఇట్లా చేతితోని ఇట్లా టచ్ చేసినా కూడా మనకు రీసౌండ్ అయితే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి టెంపుల్ పైన నంది విగ్రహం ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ టెంపుల్ మెయిన్ శక్తిపీఠం చుట్టుపక్కల మనకు చాలా లింగాలు ఉంటాయని నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు చూడండి చిన్న టెంపుల్లో ప్రతి లింగాలు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు నేను వెళ్ళిన మొదటి శక్తిపీఠం ఇది. సో మనం ఇప్పుడిప్పుడే ప్రతి శక్తిపీఠము టూర్ కి సంబంధించిన ప్రతి వీడియోస్ మన తెలంగాణ మరియు మన ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్స్ తర్వాత నేచర్ కి సంబంధించిన ప్రతి అద్భుతమైన వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్క ఆత్మలింగము ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆనాటి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఈ విధంగా మనకు ప్రతి టెంపుల్ కట్టి ఒక్కొక్క రాజులు మన హిందూ రాజులు ఈ విధంగా అయితే నిర్మించారు. కానీ ముస్లిం పరిపాలించే కాలంలో మన హిందూ దేవాలయాన్ని
నాశనం చేసి వాళ్ళ మతాన్ని స్థాపించాలని వాళ్ళు చాలా ట్రై చేశారు. అయినా కూడా మన హిందువులు లైక్ ఛత్రపతి శివాజీ లాగా చాలా మంది రాజులు ఉండి ధైర్య సాహసంతో చేసి మన టెంపుల్ ని ఇప్పటి వరకు రక్షించడం జరిగింది. అయితే ఇది మనకు ఒక శివుని ఒక ఆత్మలింగం. మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు నేను మీకు దర్శనం చేసుకుంటున్నా, మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మనకు బాహుబలిలో ప్రభాస్ ఏ విధంగా అయితే ఎత్తుకుంటారో ఆ విధంగా నేను అక్కడ చూసిన తర్వాత నాకు వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ మెయిన్ శక్తిపీఠం అయిన తర్వాత మనకు ఈ శక్తిపీఠం పక్కనే చాలా ఇంకా ఒక 4 టెంపుల్స్ ఉంటాయి. ప్రతి టెంపుల్స్ లో అయితే శివునికి సంబంధించిన ఆత్మలింగాలు అయితే మనకు ఆ ఆనాటి కాలంలోనే నిర్మించడం జరిగింది కాబట్టి చాలా బాగుంటుంది. మనము ఈ జోగులాంబ ఆలయం శక్తిపీఠం యొక్క చరిత్ర చూసుకుంటే, జోగులాంబ ఆలయం దేవతలను జోగులాంబ మరియు శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరంగా దేవత అయితే ఈ ఆలయంలో ఉంటుంది. ఈ ఆలయంలో జోగులాంబ దేవత పైన తలపైన తేలు, కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చొని కనిపిస్తుంది. జోగులాంబ అనే పదము యోగుల తల్లి అని అర్థం వచ్చే తెలుగు పదం నుంచి అయితే మనము ఉద్భవించిందని చెప్తారు. 2019లో ఈ ఆలయాన్ని భారతదేశ ప్రభుత్వం టూరిజం కింద పుణ్యక్షేత్రాల కింద అయితే చేర్చించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఆలయం దర్శనం అయిన తర్వాత ఈ విధంగా 4 ఆలయాలు అయితే ఉంటాయి. ప్రతి ఆలయంలో మనకు నంది మరియు శివుని ఆత్మలింగం అయితే చాలా అద్భుతంగా ఆనాటి కాలంలో రాజులు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనము ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే, జోగులాంబ ఆలయాన్ని సతీదేవి పైగా దంతాలు పడిపోయిన శక్తిపీఠంగా అయితే మనం భావిస్తాము. అయితే దక్ష యజ్ఞం మరియు సతీ స్వీయ దహనం యొక్క పురాణ కథలను మనం చూసుకుంటే, శివుడు అయితే సఖీదేవిని వివాహం చేసుకుంటారు. అయితే సఖి యొక్క వాళ్ళ నాన్న ఒక యజ్ఞం చేస్తారు. అందులో చాలా అందరు దేవతలను పిలుస్తారు. బట్ శివుని అయితే ఆహ్వానం ఉండదు. అయినా కూడా శివుడు హెచ్చరించినా కూడా సఖీదేవి అయితే ఆ యజ్ఞంలో పాల్గొంటారు. అయితే ఆ యజ్ఞం చేసేటప్పుడు సఖీదేవి యొక్క తండ్రి ఆయన తండ్రి అయితే శివుని గురించి చాలా హేళనగా శివుని అవమానపరుస్తాడు. అది తట్టుకోలేక సఖీదేవి అయితే యజ్ఞంలో కాలిపోవడం జరుగుతుంది. అది గమనించిన శివుడు అక్కడికి చేరుకొని సఖి యొక్క వాళ్ళ నాన్నని అయితే ఇలా తలతో నరికేయడం జరుగుతుంది. అయితే ఆమె బాడీని తీసుకొని మొత్తం ఈ భూలోకాలను శివుడు అయితే తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం వల్ల ఈ భూలోకం అనేది ఆగిపోతుంది. ఇలా ఆగిపోయినప్పుడు విష్ణు మహాదేవు తన సుదర్శన చక్రంతో సఖీదేవి యొక్క బాడీ పార్ట్స్ ని మొత్తం డివైడ్ చేయడం వలన మనకు ఈ ప్రపంచంలో చాలా వేరే వేరే చోటుగా ఈ విధంగా శక్తిపీఠం అయితే డెవలప్ చేయడం జరిగింది. అది కూడా ఆనాటి కాలంలో రాజులు ఋషులు అయితే ఈ విధంగా అద్భుతమైన ఆలయాన్ని చేయడం జరిగింది. జోగులాంబ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కానీ 1390 సంవత్సరంలో బహుమని సుల్తానీలు అయితే ఈ ఆలయాన్ని నేలమట్టం చేశారు. అయితే విజయనగరం చక్రవర్తి హరిహర రాయ్ బహమని సుల్తాన్ సైన్యంతో పోరాడడానికి తన సైన్యాన్ని పంపుతాడు. మరియు తదుపరి దాడులను ఆపడానికి ఆలయ సముదాయాన్ని కాపాడడానికి చాలా యుద్ధాలు అయితే చేస్తారు. అయినా కూడా అక్కడ మనకు ముస్లిం రాజులు అయితే మన ప్రతి హిందూ విగ్రహాన్ని ఈ విధంగా డ్యామేజ్ చేశారు. అయినా కూడా ఈ ఆలయంలో ఆ డ్యామేజ్ చేసిన విగ్రహాలని ఇప్పుడు వరకు ఈ విధంగా డ్యామేజ్ చేసిన విగ్రహాలు అయితే ఇప్పుడు వరకు మనకు ఈ ఆలయాల్లో అయితే చాలా భద్రంగా ఉండడం మనం ఇప్పుడు మీరు గమనించారు కదా ఫ్రెండ్స్. సో ఇలా 4 గోపురాల్లో ఒక గోపురాన్ని కూడా వీళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది ముస్లిం రాజులు అయితే. సో ప్రతిదీ మనం ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే పైన విష్ణు విగ్రహం అయినా చాలా ప్రతి పిల్లర్స్ మీద చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి గోపురంలో ఇలా శివునికి సంబంధించిన లింగము మరియు మహాదేవ్ నంది విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ మన తెలంగాణలో ఉండడం మనకైతే చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఇలాంటి పురాతనమైన టెంపుల్ గురించి నేను ఇప్పుడు మీకు దగ్గరగా వెళ్ళి మీకు ఒక్కొక్క గోపురంకి సంబంధించిన ఆ వ్యూస్ ని మీకైతే ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగుంది. మీరైతే ఇప్పుడు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే విజయనగర రాజు అయిన హరిహర ఆయన ఏం చేశారంటే, ప్రధాన విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని కాపాడడానికి ఆలయాన్ని మార్చడానికి అప్పటి నుండే ఆ విగ్రహాన్ని బాల బ్రహ్మ ఆలయంలో
ఏకాంత ప్రదేశంలో పూజిస్తున్నారు. సో ఇప్పుడు మనకు జోగులాంబ ఆలయాన్ని 2005 సంవత్సరంలో దాని పూర్వస్థానంలో మళ్ళీ పునర్నిర్మించారని మనమైతే నమ్ముతాం. అసలు ఈ విగ్రహాన్ని కొత్త ఆలయంలో అయితే ఇప్పుడు మనకు ప్రతిష్ఠించారు. ఆ కొత్త ఆలయం కూడా మనం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఈ ప్రతి 4 టెంపుల్స్ లో మనకు నంది మరియు ఆత్మలింగం అయితే ఉంటుంది. అయితే ఈ ప్రతి టెంపుల్లో మనం ఆర్కిటెక్చర్ ప్రతి పిల్లర్ మీద ఆనాటి కాలంలోనే రాజులు ఈ విధంగా చిన్న చిన్నగా సింహాలను ఈ విధంగా ఆర్కిటెక్చర్ చేశారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. ఇట్లా పైన మనకు పైన కూడా చూసుకుంటే ఈ విధంగా విష్ణువుని ఆర్కిటెక్చర్ ఆ పైన కూడా ఇట్లా డెవలప్ చేశారంటే నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయం టైమింగ్ చూసుకుంటే మనము మార్నింగ్ 6:30 AM నుంచి 8:30 PM అయితే ఉంటుంది. మనకు మధ్యలో ఒక 1 నుంచి 2 వరకు అయితే టైం బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో మనకు ఇక్కడ అన్నప్రసాదం కూడా వీళ్ళు ఇక్కడ వడ్డించడం జరుగుతుంది. ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు లడ్డు, వడ, పులిహోర అయితే ఇస్తారు. లడ్డు వచ్చేసి మనకు 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లడ్డు ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు వ్యూ చూడండి. మీకు వ్యూ ఎంత అద్భుతంగా ఉందంటే మనము ఈ మొత్తం 4 గోపురాన్ని చూసిన తర్వాత ఒక గోపురం దగ్గర నాకు ఈ విధంగా విష్ణు విగ్రహాన్ని ముస్లిం రాజులు అయితే ఇంత ఘోరంగా నాశనం చేశారంటే మీరు చూడండి. అసలు కాళ్ళు చేతులు ఏం లేకుండా ఎంత నాశనం చేశారు. అయినా కూడా మనకు ఇలాంటి టెంపుల్స్ లో ఇలాంటి విగ్రహాన్ని ఇప్పటి వరకు మనకు చూడడానికి ఉందంటే అది మన అదృష్టం ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన కళల్ని కూడా వాళ్ళు ఏ విధంగా నాశనం చేయాలనుకున్నారంటే చాలా నాకైతే ఘోరంగా అనిపించింది. సో ఈ మొత్తం మనం వ్యూ చూసిన తర్వాత ఇక్కడనే పక్కన మనకు తుంగభద్ర నది ఉంటుంది కాబట్టి ఆ నదికి అయితే మనం వెళ్తున్నాం. సో మార్గ మధ్యలో మధ్యలో మనకు పార్వతి శివుని విగ్రహం అయితే నల్లటి రాతితో ఈ విగ్రహం ఉండడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఈ విగ్రహం పక్కన మనకు ఒక బావి అయితే ఉంటుంది. ఆ బావి లోపలికి మనకు అలో లేదు కాబట్టి నేను మీకైతే అక్కడ వ్యూ చూపిస్తున్నా. ఆ బావి ముంగట 2 ఇట్లా లింగాలు అయితే ఉన్నాయి. సో ఈ లింగాలను మనం చూసుకుంటే ఆ బావిలో నుంచి నీళ్ళు తీసుకొని ఈ లింగాల మీద పోస్తారు. సో మనం ఈ వ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు తుంగభద్ర నది పక్కనే ఉంటుంది కాబట్టి దాని నది పక్కన మనకి ఇట్లా గోశాల కూడా ఉంది. ఇది ఇక్కడ మీరు చిన్న చిన్నగా టెంపుల్స్ అయితే ఉంటాయి. టెంపుల్స్ ముందుగా ఈ వ్యూ చూస్తున్న తర్వాత మనము తుంగభద్ర నదికి అయితే వెళ్తున్నాం. ఈ నదిలో మనకు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇది మనకు వర్షాకాలంలో మనం జూలైలో విజిట్ చేశాం కాబట్టి చాలా అద్భుతంగా మొత్తము రైన్స్ పడడం వల్ల ఈ నది మొత్తం ఫుల్ గా అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకు బోటింగ్ చూసుకుంటే వీలైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 1 అవర్ కి. బోటింగ్ కూడా చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో వీకెండ్ లో అయితే మనకు కొద్దిగా రష్ ఉంటుంది బోటింగ్ దగ్గర అంతే. ఈ బోటింగ్ పక్కనే మనకు స్నానాలు చేయడానికి ప్లేస్ ఉంటుంది. బట్ ఎక్కువ వరద ఉండడం వల్ల మనకు ఇక్కడ స్నానాలకైతే ఇప్పుడు అలో చేస్తలేరు. ఎందుకంటే కొంచెం వరద టైంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు వ్యూ చూసుకుంటే మెయిన్ టెంపుల్ వ్యూ కూడా ఆ నది పైన నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు మొత్తం గోపురాలు అయితే ఇక్కడ చూడండి. మొత్తం 4 గోపురము. ఇప్పుడు కొత్తగా నిర్మించబడిన టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ చేస్తేనే మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీరైతే సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. ఈ టెంపుల్ తుంగభద్ర నది వ్యూ అయిన తర్వాత మనకు ఇప్పుడు కొత్తగా కట్టిన అమ్మవారి టెంపుల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియోను చూస్తూ ఉండండి. ఎందుకంటే ఆ కొత్తగా కట్టిన గోపురము చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ గోపురం ఇది కొత్తగా నిర్మించబడిన గోపురము. మనకు ఫెస్టివల్ టైంలో ఇక్కడ కొద్దిగా రష్ ఉంటుంది. మనం వెళ్ళిన టైము మనం సండే రోజు వెళ్ళాం కాబట్టి నాకైతే ఎక్కువ టైం ఏం పట్టలేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే దర్శనం అయిపోయింది. ఈ గోపురం పక్కనే మనకు లడ్డు ప్రసాదం ఉంటుంది. అక్కడ లడ్డు ప్రసాదము, అప్పడము, పులిహోర అయితే తీసుకోవచ్చు. లోపల వెళ్ళడానికి ఈ విధంగా అయితే వీళ్ళు దారి రష్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కొత్తగా నిర్మించబడిన గుడి. సో మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ గుడి ఎంత అద్భుతంగా ఉంది అంటే. మనమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కాబట్టి దర్శనం అయిన తర్వాత గుడి లోపల మనకు వ్యూస్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఈ గోపురం కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు మనకు పూజలు అయితే అందుకుంటారు. మీరైతే ఇక్కడ ఇప్పుడు దర్శనం చేసుకోండి. ఇది మెయిన్ కొత్తగా కట్టిన గుడి, చాలా బాగుంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్, లైక్
చేయడం మర్చిపోకండి. మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎల్ఎస్ఆర్ బ్లాగర్ అని ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.